నాకు నిజం చెప్పాలంటే నవదీప్ గారు అన్నందుకు నా ఫ్యాన్స్ రియాక్షన్ అయ్యి నాకు సపోర్ట్ చేసినందుకైతే మరీ ధన్యవాదాలు చేస్తున్నా. నిజం చెప్పాలి, నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేను నా జీవితంలో. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు బిగ్ బాస్కి పోయి వచ్చినంత క్రేజ్ వచ్చింది నాకైతే. నేను ఇప్పుడు బిగ్ బాస్ 10 టైటిల్ నేనే తెచ్చిన అనే ఒక ఫీలింగ్ అనిపిస్తున్నా. నేను బాధపడి ఏడ్చి మళ్ళీ నా ఫ్యామిలీని మిస్ అవుతానేమో మా ఇంట్లోనని నా ఫ్యాన్స్ కోసం ఒకటే ఫిక్స్ అయినా. ఎవరేమైనా ఇప్పుడు ఫ్యాన్స్లో కూడా కొంత మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు, పెట్టని వాళ్ళు కూడా ఉంటారు లైఫ్లో. నేనైతే నా ఫ్యాన్స్ కోసం ఇలాగే ఉప్పల్బాలు ఇలాగే నవ్వుపిత్తూ మీ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఇలాగే నాకు దోచిన వీడియోలు చేసి నా ఫ్యామిలీ కోసం మీలా నవ్వుపించడానికి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటా. సో అంటే మీరు నిన్నటి వరకు కూడా చాలా ఈ విషయంలో కోపంగా ఉన్నారు, బాధపడ్డారు. బట్ ఇప్పుడు ఒక చేంజ్, అంటే నేనేమి తప్పనట్లేదు ఆ విషయంలో. ఇప్పుడు ఏదో చేంజ్ కనిపిస్తుంది. కారణం మీరు మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళాలన్న ఆలోచన కానీ లేకపోతే ఏమో ఫ్యూచర్లో వస్తుందన్న ఆశతో? నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను గట్టి అరవచ్చు, గట్టి మాట్లాడచ్చు. నేను మిమ్మల్ని మాట్లాడమని నేనేం చెప్పట్లేదు, మీరు చెప్పమని నా ఇంటర్ ఫీలింగ్. నేను అరవాలంటే అరవచ్చు, ఇంకా నేను ఖండించాలి అంటే ఖండించవచ్చు. నన్ను ఇట్లా అవమానించినందుకు మాటి వాళ్ళు సెట్లపరం చెందించాలంటే చెందించాలి. ఇప్పుడు నన్ను ఇట్లా మోస చేసి నన్ను అట్లా అన్నారు ఇట్లా అన్నారు, అసలు ఈ షోనే మంచిది కాదు అని 100 మాట్లాడవచ్చు. కానీ నేను ఎప్పుడైనా అలా కోరుకునే మనిషిని కాదు. నాకు అది రాదు కూడా లోపలికి వెళ్ళి నా ఇంటర్ ఫీలింగ్. నాకంటే ఒక మనిషిని ఎప్పుడు అవమానించొద్దు. ఒక షో చేసే షోని మాటివ్ షో అని కాదు, ప్రపంచంలో ఎలాంటి షో చేసినా కూడా ఎవరైనా డబ్బు కోసం, పొట్టకీపుల కోసం, జీవితం కోసం చేస్తారు. ఒక కడుపు మనం ఎప్పుడు కొట్టొద్దు. మన వల్ల ఒక షో చూడొద్దు, మన వల్ల ఈ షో మంచిది కాదని అనడం నాకైతే రాదు. ఎందుకంటే నన్ను తీసుకుంటారో బిగ్ బాస్ తీసుకున్న అవసరం లేదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకోకుండా పర్వాలేదు. నేను ఎప్పుడైనా నాకు ఇండస్ట్రీ అంటే ఇష్టం. అది మా టీవీ తీసుకోవాలని కాదు, ఇండస్ట్రీలో ఒక రేపు ఒక మూవీ ఆఫర్ వచ్చిన, సీరియల్స్ కంటిన్యూ అవ్వడానికి పెట్టుకున్నాను కూడా, రేపు పిలిచి ఒక బాలుని ఒక 10,000 ఇస్తాం, మా పెళ్ళికి రాను పిలిచిరు అనుకో, అప్పుడు ఆ 10,000 తీసుకుని మా ఫ్యామిలీకి అన్నీ అవుతా అని చెప్పి ఆలోచిస్తున్నా. కానీ ఇండస్ట్రీ నేను ఎప్పుడు తప్పుపట్టాను. నేను మా టీవీ వాళ్ళు తీసుకోవాలని చెప్పి నేను మా టీవీని కానీ చేంజ్ అయినాను కాదు, బాధపడ్డా. చూసాను, చూసి వీడియోలు ఇప్పుడు ఇట్లే కంటిన్యూ మనం పెట్టామనుకో, ఇప్పుడు మా ఫ్యాన్స్ అంటారు ఏంద్రా రోజు టార్చరు, అయ్యింది అయిపోయింది వదిలేరా బాలు, ఇన్ని మంచిగా వీడియోలు చేసుకుంటుండగా ఏందిరా అని చెప్పి నన్ను అంటారు. అవసరమా? ఏదో 2 రోజులు నడిచింది, నా ఫ్యాన్స్ నాకు సపోర్ట్ చేసిండ్రు, నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పి నేను చూశాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పెడుతున్నా. నా ఫ్యామిలీ కోసం బతకాలనుకుంటున్నా. నాకేమైనా అయిందనుకో, మా చెల్లి పిల్లలు అనాథలు అవుతారు, మా అన్నయ్య పిల్లలు 3 ఆడపిల్లలు ఆటో నడిపిస్తారు, వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది అవుతుంది. మా నాన్నగారు లేరు, మా మమ్మీకి ఇబ్బంది అవుతుంది, మా అక్కకు కొడుకు మళ్ళీ భర్త లేడు, మా అక్కని చూసుకోలే. నాకు నా ఫ్యామిలీ, మా విలేజ్లో మా యూత్ వాళ్ళు, మా ఊళ్ళో చాలా పెద్ద సర్పంచ్ల కాడ నుంచి పెద్దోళ్ళు నాకు రెస్పెక్ట్ ఇస్తారు. మా ఊళ్ళో పెద్ద శివమాలప్ప కాడ నుంచి ఒక పెద్దోళ్ళు. మా ఊరు మొత్తం టీచర్స్ అండి, 150 మంది టీచర్లు ఉంటారు మా ఊళ్ళో. మా ఊరికి ఒక పేరు ఉంది, వెన్న చేడు అంటే వెన్నెతో సమానం మా ఊరు. మా ఊర్లో నన్ను దసరకు ఒక 9 రోజులు ఉంటే ఎంటర్టైన్మెంట్ చేస్తా. ఆ స్టేజ్ మీద ఉప్పల్బాల్ సెలబ్రిటీ అని నన్ను పిలుస్తారు. సర్పంచ్ బుగ్గులు పెద్ద నాయకులు వస్తే కూడా నన్ను మా ఎమ్మెల్యే వస్తే కూడా మా ఎమ్మెల్యే పక్కన నేనే ఉంటా. మా ఊరికి సీఎం వచ్చినా సీఎం పక్కన అన్నే ఉంటారు మా ఊరు. ఆ ప్రేమ చాలని కోరుకుంటున్నా. అంటే ఒకవేళ బిగ్ బాస్కి మళ్ళీ పిలిస్తే వెళ్తారా? పక్క వెళ్తానండి. నేను ఏం చెప్తున్నా, బిగ్ బాస్ మీద నాకు ఎప్పుడు పగ ఉండదండి, నాకు పగ అనేది ఉండదు. నాకేంటంటే ఉప్పల్బాల్ అనే మనిషి వీళ్ళు చూశారు, బిగ్ బాస్ పోతే నేను ఇంకా నా జెన్యూనిటీ బయట పడుతుంది, నా బిహేవియర్ ఇంకా బయట పడుతుంది. ఉప్పల్బాల్ అంటే ఏంటో తెలిసించాలి ఇంకా నా ఫ్యాన్స్ అందరికి, ప్రజలు కానీ నా కోరిక. ఇంకోటి దానికి వెళ్తే వారికి ఇంత డబ్బులు వస్తే ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది, నాకు ఉపయోగపడుతుంది ఆలోచించాను తప్ప నేను ఎప్పుడు మా టీంని తిట్టాను. ఇండస్ట్రీ నేను ఎప్పుడైనా ఇండస్ట్రీ అని చెప్తా. నాకు ఆపర్చునిటీ ఇవ్వకుండా పర్లేదు బిగ్ బాస్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ విషయానికి మీరు ఏమంటారు? బిగ్ బాస్ వాళ్ళు అగ్ని పరీక్షకని మిమ్మల్ని పిలిచి నన్ను ఇలాంటి మాటలు మాట్లాడి కాంట్రవర్సీ చేసి వాళ్ళకి ఇప్పుడు తమన్నా గారు అదే అన్నారు, వాళ్ళకి బెనిఫిట్ వచ్చేలా చేసుకుంటారు. నేను క్వశ్చన్ అంటే ఉప్పల్బాల్ అనే మనిషి ఇక్కడ వరకు తీసుకుంటే, ఇప్పుడు ఇక్కడ వరకు వెళ్ళాను, ప్రోమో మొత్తం నన్ను చూపించారు, నా ఫుల్ వీడియో మొత్తం చూపిలే, నేను ఎదుర్కొన్న అది కూడా పెట్టలే ఇంకా. అవునా?
మాట్లాడారా మీరు మళ్ళీ తిరిగి? ఒక షో ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడమండి? అవునా? చెప్పండి. ఓకే. ఒక మాట గుర్తుపెట్టండి, ఒకటి ఆలోచించండి మీరు. ప్లూటోనో అంట ఎక్కడో దేశం అనేది జపాన్ నుంచి వచ్చారు. ఆయనకు ఇప్పుడు మన తెలంగాణ సాంగ్ చేస్తాడు, ఉట్టా చేతులు అని మన తీన్ బార్ సాంగ్స్ అట్లా చేస్తున్నాడు. నేను అబ్బాయి కూడా రీల్స్ చూసా, మార్నింగ్ చూసా, ఎందుకు వచ్చాడు, అగ్ని పరీక్ష ఏంటి, ఏం జరుగుతుంది అగ్ని పరీక్ష, నేను కూడా చూస్తాను కదా. ఆయన వీడియోస్ కొంచెం మిలియన్స్ పోతున్నాయి. ఆయన తీసుకొచ్చి ఇప్పుడు దీనిలో పెట్టారు అనుకో, అప్పో జపాన్ నుంచి వచ్చిన ఫోటో ఉన్నాడు, అప్పటికే అగ్ని పరీక్ష ఫోటో వస్తుండని మా డెబ్బై మళ్ళీ డిస్కస్ చేస్తా, ఈ ఫోటో ఎవరు, ఏ ఫోటో వస్తున్నారు, ఆయన మీకు దండం పెడతా, ఆయన చూపిండంటే ఇన్స్టాగ్రామ్ రీల్లో చూపించారు. షాక్ అయినా, ఏం చేయమ్మా, ఏం కంటెంట్ ఉందో చూద్దామని ఓపెన్ చేస్తే పర్వాలేదు, మన తెలుగు భాష మాట్లాడుతూ కొంచెం గ్రేట్లే, మన తెలుగు భాష మాట్లాడి మనకు ఈ పేరు తెస్తున్నాడు కదా అని ఒక పేరుగా అనిపించింది. నేను ఫోటోని కూడా తప్పు పట్టట్లేదు, తన వస్తే కూడా రేటింగ్ వస్తుంది అని చెప్పి ఆలోచించి అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ తీసుకుంటున్నారు. ఆయనతో పాటు నన్ను తీసుకుంటే ఆయనది నాది కూడా రేటింగ్ వచ్చింది అనుకుంటున్నారంట. నేను కూడా నెక్స్ట్ జపాన్ కన్నా అప్లై చేస్తా. ఓకే, మీరు కూడా జపాన్ భాష మాట్లాడి అక్కడికి వెళ్తారా? ఇక నెక్స్ట్ హిందీ బిగ్ బాస్ ట్రై చేయాలనుకుంటున్నా, కన్నడ బిగ్ బాస్ కూడా తీసుకుంటారంట నన్ను. అవునా? కన్నడ నుంచి కాల్ వచ్చింది నాకు ఒకటి, కన్నడ బిగ్ బాస్ నుంచి ఒక కాల్ వచ్చింది నాకు, మరి ఏమో చెప్పలేము, అదృష్టం ఉంటే. తొందరలో కన్నడ బిగ్ బాస్ కి వెళ్తున్నారు అయితే ఉప్పల్ వాళ్ళు? వెళ్ళట్లేదు, వేరే ఒక ఆయన చెప్పారు డైరెక్టర్. ఓకే, వెళ్తే మంచిదే, వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. కన్నడలో నువ్వు పెట్టుకుంటే నువ్వు కన్నడ మాట్లాడుకున్నా, తెలుగు మాట్లాడినా చాలు. ఇప్పుడు తమిళ వాళ్ళు కన్నడ వాళ్ళు మన బిగ్ బాస్ లోకి వచ్చినప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళడం తప్పలేదు, వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. వెళ్ళండి, మళ్ళీ కూర్చోబెడదాం. అందుకే ప్లీజ్ దయచేసి ఇప్పటికైనా పర్వాలేదు, నాగార్జున గారికి ఈ వీడియో వెళ్ళాలని కోరుకుంటున్నా. ప్లీజ్ దయచేసి నా ఫ్యాన్స్ కోసం, నా కోసం నన్ను బిగ్ బాస్కి పంపించి ఒక 2 వీకులు 3 వీకులు పెట్టుకుంటే, నచ్చితే ఉంచండి, నష్టకుంటే 2వ వీక్ పంపించండి. అట్లా కూడా వచ్చి నేను బయటకు వచ్చి బాధపడను, అలాంటివి ఏం చేయను. ఎందుకంటే నాకు 2 వీకులు ఇచ్చినా మీ రేటింగ్ చాలా ఎక్కడికి వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా, చిన్న విషయాలు చూసిన కాల్స్ కూడా 3 చేశారు, నాకు ఎంత సపోర్ట్ చేశారు, అది చాలని కోరుకుంటా. సరే, ఒక్క నిమిషం ఈ బిగ్ బాస్ గురించి పక్కన పెడితే, మీరు అంటున్నారు కదా సరే అయిపోయింది అయిపోయింది ఇంకా ఎందుకులే మనం నెగటివ్ గా మాట్లాడొద్దు. నాకే రోజు అనిపిస్తుంది, అదే అందరూ నా ఫ్యాన్స్ తనని వేసుకోవడము, మళ్ళీ నేనే మాట్లాడడం ఎందుకు, అంటే నేనే నా ఫ్యాన్స్ తో కావాలని టార్గెట్ చేసి తిట్టిపిస్తున్నా అనే ఆలోచన వస్తుంది ప్రజల్లో. ఎందుకులే ఇంకా అని నేనే కొంచెం ఆలోచించా, ఫోన్లే 2 రోజులు అయిపోయింది, రోజు ఇదే సుట్టా, సమాజానికి ఉపయోగ పని చేద్దాం అని ఫిక్స్ అయింది ఇంకా. ఓకే, సరే. అంటే కాదు బాలు, ఇప్పుడు అక్కడ బిగ్ బాస్ స్టేజ్ మీద వాళ్ళు అలా అడిగినందుకు మీరు ఫీల్ అయ్యాను అని చెప్తున్నారు. బట్ కాకపోతే బయట కూడా మిమ్మల్ని చాలా మంది ఇలా అడుగుంటారు కదా. నేను ఓపెన్ చెప్తున్నా, నన్ను చాలా మంది అడిగారు బయట కూడా, నేను కాదని చెప్పాను ఇప్పుడు. నన్ను చాలా మంది కూడా డిఫరెంట్గా చూసిన వాళ్ళు ఉన్నారు, ఉప్పల్ బాల్ అంటే ఇది అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లేదని నేను చెప్పలేదు, నా బ్యాడ్ కమెంట్స్ పెట్టిన నా ఫ్యాన్స్ కూడా చాలా మంది కూడా తెలియక, నా ఫ్యాన్స్ కొంతమంది నాకు మెసేజ్ పెట్టిన నా ఫ్యాన్స్, నేను బెట్టింగ్ యాప్లు చేయకుండా ఇలాంటి కొన్ని మంచి పనులు చేసినందుకు, ఆ ఉప్పల్ బాల్ ఇదా, ఇన్ని రోజులు మనం ఏమో అనుకున్నాం రా ఉప్పల్ బాల్ నిజంగా మంచోడు అని చెప్పి వాళ్ళు